నీ కోరిక సిలువ వేయబడాలి. అప్పుడు దేవుని కోరిక నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్. దేవుని స్వరూపం నీ దగ్గరికి వస్తుంది. దేవుని ఆలోచన నీ దగ్గరికి వస్తుంది. కనుక దేవుని రాజ్యం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ మనసుని సమాధి చేయాలి. ఏం చేయాలి? నీ మనసుని సమాధి చేయాలి. మంచిగా వైజాగ్లో సెటిల్మెంట్ అయిపోదాం అనుకున్నాను. అది కాదు ప్రభా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అనుకున్నప్పుడు దేవుడి కృపను అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. నాకు తెలియదు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నాడని, నాకు తెలియదు నన్ను కూడా వాడుకుంటాడని, నాకు తెలియదు నమ్మకమైన సేవకులను అప్పగిస్తాడని, నాకు తెలియదు బ్రాంచీలను అప్పగిస్తాడని, నాకు తెలియదు ఆయన కానుకకి నమ్మకమైన సేవకుడిగా నన్ను పెడతాడని. దేవుడు ఒక 2 లక్షలు ఇచ్చారనుకో, అది ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో, లేకపోతే ఏది కొనాలో, ఏది కట్టాలో, ఆయన చిత్తంలో ఏది ఉందో అది